నమస్తే అండి. ధనత్రయోదశి రోజు పూజ చేసుకోవాలి. దీపావళి ముందు రోజు వస్తుందండి. ఇది దీపావళి అంటే ఈ సంవత్సరం ముందే వస్తుంది కాబట్టి ధనత్రయోదశి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకోవాలి. ఆ రోజు చీపురు కట్టని తెచ్చుకోవాలి. అది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉప్పును కూడా తెచ్చుకుంటూ అది కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్క సామాగ్రి తెచ్చుకోవాలి. పసుపు కుంకుమ కూడా తెచ్చుకోవాలి. పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి, ధనియాలు కూడా అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి అవన్నీ తెచ్చుకుంటారు. కలిగిన వాళ్ళు గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు ఈవినింగ్ ఈ పూజ చేస్తారండి. ఈవినింగ్ ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటారండి. ఏదైనా సామాగ్రి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుంటే ఆ రోజు కలిసి వస్తుందని ప్రతి ఒక్క సామాగ్రి కొంటే ఓకేనండి. ఈసారి అక్టోబర్ 18 శనివారం రోజు పడ్డదండి. ప్రతి ఒక్కరు ఈ పూజని చేసుకోవాలి. నేనైతే చేయడం వల్ల నాకు ప్రతిదీ కలిసి వచ్చిందండి. నేను ఇది ఎంపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి చేసుకొని వస్తున్నాను. ఆంధ్రాలో కూడా చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి తెలుసు. ఫోన్లో చూసి అన్నీ చేసుకుంటున్నారు. ఎవరికి ఎలాగనైతే చేసుకోండి. నేనైతే ఇవన్నీ ఆ సామాగ్రిలు తెచ్చుకొని చేసుకుంటానండి. థ్యాంక్ యూ. నా వీడియోని నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పూజని ఎలాగ చేస్తాను నేను ఒపీనియన్ చెప్పానండి. మీరు ఎలాగ చేస్తాను ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా నా కామెంట్ రూపాయని చెప్పండి. ఈ పూజను ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. దీపావళి ముందు రోజు పడుతుంది కాబట్టి చక్కగా చేసుకొని దీపాలు పెట్టుకొని చక్కగా సెలబ్రేషన్ చేసుకోండి. చాలా దూరం పిల్లలకి పటాకాలు బాంబుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.